అధ్యక్షులు ఆత్మీయులు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు గొప్ప కవి, గొప్ప పాట రచయిత, గొప్ప అధ్యాపకుడు, గొప్ప పరిశోధకుడు అయిన నందిని సిద్ధారెడ్డి గారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష స్థానంలో ఉండి దీన్ని నిర్వహించడం మనందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇంత సాహిత్య కృషి చేస్తూ కూడా మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, మానవత్వాన్ని ప్రేమించడం సిద్ధారెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. ఆయనకి చుట్టుపక్కల ఉండేటటువంటి జీవితాన్ని ఆకళింపు చేసుకోవడం, ఆలింగనం చేసుకోవడం, తనలోకి ఆహ్వానించడం, అనంతరం సాహిత్యాన్ని అభివ్యక్తం చేయడం విశేషమైనటువంటి ప్రజ్ఞకు గుర్తు. వారి వాళ్ళ అధ్యక్ష స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించడం సంతోషంగా ఉంటుంది. రేపు ఒక కార్యక్రమం ఉంది, గుంటూరు నుంచి ఒక మిత్రుడు వచ్చాడు, రేపు ఒక కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమంలో నందిని సిద్ధారెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు అని నేను అతనితో చెప్పాను. ఆయన మీకు తెలుసా అని అడిగాడు. ఆయన తెలుసు అని అన్నా. ఎప్పుడన్నా సభల్లో కలిసారా అని అడిగాడు. చాలా సభల్లో కలిసాము అన్నా. నిజమేనా అన్నాడు. ఆయనంటే నందిని సిద్ధారెడ్డి గారంటే ఆయనకి విశేష చాలా గొప్ప గౌరవం ఉంది. ఆ గౌరవం కొద్ది అడుగుతున్నాడు. తెలుసు అన్నా. నేను ఆయన చూడలేదు, పేరు వినడమే, పాట వినడమే, చూపిస్తారా ఫోటో అన్నాడు. నేను ఒక క్షణం ఎక్కడుంది మీ ఇద్దరు దిగిన ఫోటో అని వెతుక్కోవాల్సి వచ్చింది. ఆలోచన కనబడలా, మా మనసుకు తట్ల. కొన్ని బెజవాడలో తీసిన ఫోటోలో ఏదన్నా ఉంటుందే అని చూస్తే ఆల్బమే కనపడలా. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు చూద్దులే అని అన్నా. ఆయన లోపల ఏమనుకుంటున్నాడంటే నాకు భయం కలిగిందంటే తెలియదు, కానీ మా గురువు గారు ఏదో కొంచెం డౌసర్ చేస్తున్నట్టుంది, ఫోటో కూడా లేదు, అందుకని ఇవాళ రాగానే మనం ఫోటో దిగుదామని అడిగా. మేము ఇద్దరు ఫోటో తీయడం అన్నది, ఆ ఫోటో నా దగ్గర పెట్టుకుంటానని కూడా చెప్పాను. నాకు చాలా ఇష్టం. ఆయన థీసిస్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అద్భుతమైన థీసిస్ రాశారు. అంత గొప్ప పరిశోధన చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ గారు, ఆయన మామిడి మంచి ఆమ్రఫలం, ఇక్కడ మనకి సాంస్కృతిక శాఖని నిర్వహించడం, దాంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొనడం, అందరితో ఆత్మీయంగా ఉండడం, నేను అధికారిని అని తనని చూడడానికి వచ్చిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, దూరంగా ఉంచడం కానీ చేయని మనిషి. అది నేను చూశాను ప్రత్యేకంగా. అట్లాంటి వ్యక్తులు అధికారులుగా ఉంటే బాగుంటుంది అని నేను ఎప్పుడు అనుకునేవాడిని. డాక్టర్ పసునేరి రవీందర్ మంచి కథలు రాశాడు, మంచి వ్యాసాలు రాశాడు, మంచి ఉపన్యాసాలు విన్నాను. మంచి వ్యాసాలు రాసి ఆ సమయానికి సందర్భానికి తగినట్లుగా గొప్ప కార్యక్రమాలు చేయడం ఆయనకు బాగా సాధ్యమైనటువంటి విషయం. ఆ కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని కావడం. నేను 20 సంవత్సరాలు గుంటూరు ప్రాంతంలో ఉన్నాను. 45 సంవత్సరాలు రాయలసీమ, అనంతపురం, తిరుపతిలో ఉన్నాను. పోయిన 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. నన్ను మొట్టమొదటి ఆయన అని పిలిచినవాడు హైదరాబాద్లో పసునూరు రవీందర్. అందుకని రవీందర్ అంటే నాకు బాగా వాత్సల్యం, చాలా ప్రేమ. ఆయన రాసినటువంటి పుస్తకాలు అవి చూడడం కూడాను చాలా ఇష్టంగా ఉంటుంది. మంచి కథలు రాశారు. ఇక్కడే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే కథల పుస్తకాన్ని ఆవిష్కరించిన రోజు
నేను మర్చిపోలేనటువంటి మంచి రోజు. తను ఇక్కడ రావడం నాకు చాలా ఇష్టంగా ఉంది. తెలంగాణ సాహిత్యానికి ఒక మార్గం చూపిద్దాము అని ఈ జంట నగరాల కవులకు అధ్యక్ష పీఠంలో ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీరాములు గారు, నేను ఇక్కడికి రాకపోవడమే నాకు తెలిసిన వ్యక్తి. ఆయన కవిత్వం నేను చదివాను. ఆయన కవిత్వం నాకు ఇష్టం. ఆయన కవిత్వం చదివే సభలో ఆయన చదువుతారు అని అంటే వెళ్ళిపోదాం అనుకునేవాడిని కూడా కూర్చుని వింటాను. నాకు ఆయన బాగా కవిత్వం రాస్తాడు, బాగా కవిత్వాన్ని వినడం కూడా ఇష్టంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మేమంతా పాల్గొంటున్నాము అని అంటే అదేదో నాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. ఇవాళ నేను ఈ పుస్తకం వేణు నక్షత్రం గారిని నేను అన్నిసార్లు అమెరికా వెళ్ళినా నేను అక్కడ కలుసుకోలేదు, ఇక్కడే కలుసుకోవడం. నేను నా మీద ఒక సెమినారు ఉస్మానియా కళాశాల కర్నూలు వాళ్ళు నిర్వహించినటువంటి సదస్సులో అమెరికా నుంచి మాట్లాడినటువంటి ముఖ్యుల్లో వేణు నక్షత్రం గారు ఒకరు. వేణు నక్షత్రం గారు ఆ రోజు మాట్లాడే మాటలు నాకు బాగా ఇష్టం. ఇవాళ ఒక సంగతి వేణు గారికి చెప్దాం అనుకుంటున్నా. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు ఇద్దరు ఈ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి 2 రాష్ట్రాల ఆశీర్వాదం మీకు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఈ సాహిత్యం పరిమితమైనటువంటి పరిధుల్లో లేదు. చాలా బాగా మంచి కథలు రాశారు. ఆయన ఎంతెంత దూరం నేను చూశాను. ఈ చూస్తుంటే దీన్ని ఇంకొంచెం సెల్లో చూసే కంటే స్క్రీన్లో చూస్తే బాగుంటుంది అని అనిపించింది. ఆయన 3 నాటికల్ని ప్రదర్శించినటువంటి ఆ ఫీచర్స్ని చూపించినటువంటి చోటు, ఆ సందర్భం నాకు తెలియదు, చూసుంటే బాగుండేది. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆయన నాటికల్ని, ఆయన చూపించేటటువంటి ఫీచర్స్ని మనం అందరివి కూడా చూసే అవకాశం వస్తే కళాత్మకంగా తీయడం, సాహిత్యం మీద ఇష్టం ఉండడం వేరే, దాని కళారూపంలో ఫోటో తీయడం ముందు ఒక సినిమాగా తీయడం చాలా కష్టమైన పని. ఈ కష్టమైన పని నీకు ఎందుకు సాధ్యమైంది అని నేను అడిగితే ఆయనకి ఇప్పుడే తెలిసింది. నందిని సిద్ధారెడ్డి గారు చెప్పారు. ఆయనకి సినిమాలంటే బాగా ఇష్టము. యువకుడుగా ఉన్నప్పుడే సినిమాల్ని తెచ్చి సిద్దిపేటలో అంతా ప్రదర్శింపజేసేవాడు. అట్లా ఆయనకు అలవాటయ్యి క్లబ్ పెట్టి ఆ క్లబ్ నుంచి నటీనటులు తయారవడం, ఇట్లాంటి వ్యవహారం అంతా చూసాం. ఈయన అక్కడ చేస్తున్న పని ఏమోనో సాహిత్యానికి సంబంధించింది, ఈ ఫీచర్ ఫిల్మ్స్కి సంబంధించింది కాదు. చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం అని అనిపిస్తుంది. నేను ఆ మనిషిని చూడగానే 30 ఏళ్ళు ఉంటాయేమో అనుకున్నా. తీరా ఇప్పుడు ఆయన గురించి చెబుతూ ఉంటే 50 ఏళ్ల మనిషి అయి ఉండాలని అనిపించింది. 50 ఏళ్ళైనా దాదాపు ఉండే ఈయన 30 ఏళ్ల వాడికంటే చిన్నవాడిగా కనిపిస్తాడు. ఇంతగా చిన్నగా కనిపించడం వెనక పసి మనస్సు ఉండడమే కాదు, పసి మనస్సు ముఖంలో కూడా ఉంది, పసి మనస్సు శరీరంలో కూడా ఉంది. ఆయన ఇంకో 20-30 ఏళ్ళైనా ఈ పసితనాన్ని శరీరంలోనూ మనసులోనూ రచనల్లోనూ నిలుపుకుంటాడని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. నిత్య యువకుడు అని ట్యాగూర్ని అంటాం. నాకు అట్లా నిత్య యువకుడుగా ఉండమని వేణు నక్షత్రాన్ని కోరదామని అనిపిస్తుంది. నిత్య యువకుడుగా ఉన్నవాడే సమాజాన్ని నిరంతరం ప్రేమిస్తాడు. నేను వృద్ధుడు అయిపోయాను అనుకునేవాడు సమాజానికి దూరం అవుతాడు, మనుషులకు దూరం అవుతాడు. మా సోదరులు నందిని సిద్ధారెడ్డి గారు చెప్పినట్టే నేను యువకులతో కలిసి ఉంటాను అన్నది సంతోషమైన మాటే. లోపల నాకు నేను యువకుడినే అని అనిపిస్తుంది. అందువల్ల వార్ధక్యాన్ని చేరలేకుండా ఉండాలని. మరి జుత్తుని ఏం చేస్తావంటే బాగా నేర్పు, చిన్నతనంలో పిల్లలకి జరుగుతుంది. అట్లా వేణు నక్షత్రం చాలా
ఆత్మీయమైనటువంటి మనసు, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వం, సుకుమారమైన మనస్తత్వం, బాల్యము మనలో నిలుపుకుంటున్నటువంటి శక్తి, అది కారణంగా ఈయన మంచి రచనలు చేయగలిగాడు. ఈ రచనల్లో మన తెలుగు ప్రాంతంకి ఉండేటటువంటి జీవన విధానం ఉంది, అమెరికాలో ఉండే జీవన విధానం ఉంది. ఎవరన్నా కథలు రాస్తుంటే బాల్యంలో ఉండేటటువంటి జ్ఞాపకాలు కథలు అవుతాయి, లేదా సమకాలంలో చూసినటువంటి జ్ఞాపకాలు కథలు అవుతాయి. కథలు కానీ కవిత్వం కానీ ఎవరన్నా రాస్తే ఈ స్మృతులు సాహిత్య రూపం తీసుకుంటాయి. ఈయనకున్నటువంటి స్మృతులు తన బాల్యం ఉంది, తను ఉద్యోగం చేస్తూ కొంతకాలం హైదరాబాద్లో జీవించినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి, అమెరికా వెళ్ళిన తర్వాత జీవిస్తున్నటువంటి విధానము ఉంది. ఈ అన్నింటినీ కలిపి ఒక రకమైనటువంటి గొప్పదైనటువంటి సమ్మేళనం ఏర్పడింది. ఒక ప్రాంతం నుంచి ఒక రచయిత ఇంకో ప్రాంతానికి వెళితే ఈ ప్రాంతం అనుభవాలు మనసులో ఉంటాయి, ఈ ప్రాంతం జ్ఞాపకాలు ఇక్కడ ఉంటాయి, ఈ ప్రాంతం వ్యక్తిత్వం మనసులో ఉంటుంది, అక్కడ జీవితం వస్తుంది, అక్కడ వ్యక్తిత్వాలు వస్తాయి, అక్కడ మానవత్వం వస్తుంది. ఇవి ఒకదాని మీద ఒకటి ముద్ర వేసుకుంటాయి. ఈ ముద్ర నుంచి రచన వస్తుంది. అది అద్భుతమైనటువంటి గొప్ప రచన, గొప్ప సంస్కృతి. రెండు సంస్కృతుల సమ్మేళనం అయ్యి ఒక గొప్ప సృష్టి ఏర్పడుతుంది. అందుకనే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళిన వాళ్ళు రాసేటటువంటి రచనల్లో ఉండేటటువంటి మార్మికత, నిర్మమత, నిర్మాలిన్యం, స్వచ్ఛమైనటువంటి జీవన విధానం, అక్కడ దానికి ఇక్కడ దానికి బేరీజ్ వేసుకోవడం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరినన్నా మిత్రుణ్ణి అవసరమై మనం డబ్బులు అడిగితే వాడు ఇప్పుడు లేదురా మళ్ళీ ఇస్తా, నేను వీడికి ఇస్తే నాకు తిరిగి రావు కదా, ఎందుకు ఇవ్వాలని అనుకోవడము, అందుకని ముఖం తప్పించటము, దూరంగా పోవడము. మనకెవరికన్నా చిన్నతనంలో గుర్తుంటే ఉండొచ్చు, ఆ గుర్తింపు ఆయనకుంది. అమెరికాలో మిత్రుడిని అప్పడిగాడు. అమెరికాలో మిత్రుడు ఆంధ్రులాగా ప్రవర్తిస్తాడా, అమెరికా మిత్రులాగా ప్రవర్తిస్తాడా? వాడు ఇస్తాడా ఇవ్వడా? కథ చదువుతున్నంత చెప్పడానికి ఆశ్చర్యం ఉంటుంది. ముఖం తెప్పిస్తున్నాడు ఎందుకు, ఫోన్ ఎత్తడు, ఏమిటి విషయం, ఇస్తాడా లేదా అని. ఇక్కడ ఈ ఘర్షణ వెనక మీకు ఉన్నటువంటిది ఈ మనస్తత్వం ఆ మనస్తత్వం సమ్మేళనం అయితే జరిగే సందర్భం ఎట్లా ఉంటుంది చూద్దాము అని. మనకి ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే వాడికి లేక లేక ఉద్యోగం వస్తే, లేక లేక అంటే ఆలస్యంగా వస్తుంది కాబట్టి, ఆలస్యంగా ఉద్యోగం వస్తే వాడు ఉద్యోగంలో చేరగానే నీ భార్యను తీసుకెళ్ళరా అంటుంటారు. అమ్మ అంటుంది ఆ మాట, మామ అంటాడు, అత్త అంటుంది, నాయన అంటాడు. వచ్చిన ఉద్యోగం ఏమోనో చిన్న ఎలుకతో కొంత కొద్దిగా డబ్బులు వస్తాయి, దీంతో భార్యను తీసుకెళ్ళాలి. భార్యను తీసుకెళ్తే తప్పనిసరిగా ఇల్లు కావాలి. అంతకుముందు రూములు ఎక్కడైనా ఉండొచ్చు, ఇల్లు అంటూ ఉంటే వంటగది కావాలి, అక్కడెక్కడో హోటల్లో తింటున్నాడు, అది ఉంటే పాత్రలు కావాలి, చాలా సరుకు సరంజామా కావాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవాలంటే ఆ జీతం చాలదు. నువ్వు అమెరికా వెళ్ళి పిల్లవాడు అక్కడ అమ్మాయిని ఏమన్నా ఆలోచన చేస్తాడో ఏమో, కూతుర్ని తోలేద్దామని వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు సంసారం పెట్టుకోరా అని చెబుతుంటారు. అతను సంసారం పెట్టుకోవడానికి ఎక్కడ ఉద్యోగం లాగా అక్కడ ఉద్యోగం కూడా సమస్య అవుతుంది. ఆ సమస్య మధ్య నలిగిపోయేటటువంటి ఒక యువకుని గురించి మీరు నేను ఊహించలేము. ఎందుకంటే తీసుకెళ్ళి సంసారం పెట్టుకోవచ్చు, ఏమైంది అని అంటారు. మా బియ్యం పంపిస్తాడు అనొచ్చు, నాయన డబ్బులు ఇస్తాడు అనొచ్చు. ఇట్లా ఏమీ జరిగే కథ కాదు అమెరికాలో. ఒక యువకుడు భార్య ఇక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలో ఉంది, అక్కడికి వెళితేనేమోనో అని అమెరికా దేశంలో ఉన్నాడు. అక్కడ ఉండే ఆయనకి ఆ కష్టాలు ఆయనకి తెలుసు. ఇక్కడుండే రెండు కుటుంబాల తల్లిదండ్రులకి వీళ్ళ సమస్యలు వీళ్ళకి తెలుసు. ఈ అమ్మాయిని పంపించడము, ఆయన స్వీకరించడం, సంసారం పెట్టుకోవడము, ఏ రకమైనటువంటి ఒత్తిడికి గురవుతాడో వేణు అనుభవించాడో ఏమో నాకు తెలియదు, కానీ ఆ కథ చాలా గుర్తుండే కథ అవుతుంది, చాలా బాగా ఉంటుంది. అక్కడ ఇంకొక సమస్య, మనం ఇక్కడ ఏదన్నా ఉద్యోగం చేస్తూ ఉంటే
ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకోవడానికి వీలవుతుంది. అక్కడ అద్దెకి తీసుకోవడం అనేటటువంటి పద్ధతి లేదు. అద్దె అంటూ ఉండదు, ఉంటే చాలా అరుదుగా ఉంటుంది. ఒక ఇల్లు కొనుక్కోవడమే. ఇల్లు కొనుక్కుంటే ఎంత ఎంతో కొంత ఇల్లు కొనుక్కుంటారు. కొనుక్కుంటే జీతం పోతుంటుంది, నెల ఇంత జీతం పోతుంది, మిగిలేదు కొంచెం. అమెరికాలో ఉన్నాడు, బాగా డాలర్లు సంపాదించడానికి మనం అనుకుంటాం. ఇక్కడ మనకి ₹100 భోజనం వస్తే అక్కడ $4-5 పెడితే కానీ రాదు. 300-400 500 పెడితే కానీ అన్నం సరిగ్గా రాదు అక్కడ, మన డబ్బుతో పెట్టుకుంటే. ఇట్లా ఆ డబ్బుకి ఆ విలువ ఉంది, ఈ డబ్బుకి ఈ విలువ ఉంది. ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది వచ్చేటప్పుడు ఇల్లు సంపాదించుకోవడానికి ఉద్యోగం నుంచి వచ్చేటటువంటి జీతం నుంచి పోయే డబ్బుని చూసుకునే సందర్భాలు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు ఎవరికి కూడాను అటువంటి చిక్కుల గురించి తెలియవు. ఎంత ప్రతి నెల కట్టాలి. ఎంత చిన్న ఇల్లు తీసుకున్నా ఈ చిన్న ఉద్యోగికి అది చాలా కష్టమైన పని. మీకు మాట, అమెరికాలో హోమ్లెస్ అనేటటువంటి వాడు, మనం బిచ్చగాళ్ళు అనేవాళ్ళని వాడు హోమ్లెస్ అంటారు. నోబెడ్ ల్యాండ్ అనే సినిమాలో ఒక ఆమె అంటే దేశదిమ్మరిగా ఉంటుంది. ఇల్లు లేదు, ఏం లేదు, కారు లేదు. ఇల్లు లేకపోయినా కారు ఉంటుంది వాళ్ళకి. వాడు ఒక కార్డు పట్టుకుంటాడు, హెల్ప్ మీ, ఐఎమ్ హోమ్లెస్ అని పెట్టుకుంటాడు. వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తారు, అన్నం తింటాడు, ఏదో అవుతుంది. ఆ పద్ధతి ప్రకారం జరిగే చోట నువ్వు హోమ్లెస్ అని ఆమెను అడిగితే ఆ మాట నాకు చాలా గుండెలు పట్టేసినట్టయింది. నేను హౌస్లెస్ అంటుంది. హోమ్లెస్ అంటే ఇంట్లో ఉండేటటువంటి ప్రేమలన్నీ నాకు వచ్చు. ఇల్లు లేనంటి మాత్రాన ఇంటి నుంచి వచ్చేటటువంటి ప్రేమలు నాకు లేకుండా పోలేదు. కనీసం నా భర్త అంటే నాకు ఎప్పటికే ప్రేమ ఉంది. మరి ఏమిటంటే నాకు ఇల్లు మాత్రం లేదు. ఈ మాట అన్నది ఈ కథలు చదివిన సందర్భంలో ఆ సినిమా నాకు చాలా ఆశ్చర్యపరిచింది. ఈ కథల్లో ఇల్లు కొనుక్కోవడం, దానికి కంతులు కట్టడం, నెలవారీ కట్టడం ఎంత సమస్యో మీకు బాగా తెలిసొస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కథలన్నీ చెప్పడం లేదు, అన్ని కథలు చదివాను. నేను కథలన్నీ చెప్పలేదు కానీ ఒక కథ చెప్తా. మనవాడు వెళ్ళి, వేణు కాదు, వేణు లాంటి పిల్లవాడు ఎవడన్నా వెళ్ళి అక్కడ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? పిల్లలు పుడతారు. ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అని మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ అమ్మాయి అలవాట్లు ఆ అమ్మాయికి ఉంటాయి, ఈ అబ్బాయి అలవాట్లు ఈ అబ్బాయికి ఉంటాయి. ఉదాహరణకి గుడికి పోదామని నేను కనిపిస్తే గుడి ఏమిటి, పోవడం ఏమిటి అనుకున్నాను. ఆ గుడి ఎక్కడో కట్టారు మన వాళ్ళు, అదనుకో. ఇట్లా రకరకాలైనటువంటి చిక్కులు ఉంటాయి. కానీ మన భాష మాట్లాడే ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఒక పిల్లవాడు చేసుకున్న అమెరికా అమ్మాయి వీడు ఠలాయించి తిరుగుతున్న వాడికి లోబడి అనుగుగా ఉండడం అన్నటువంటిది అమెరికా అమ్మాయి కూడా ఉంటుంది అన్న కథ చదివితే మీకు స్త్రీలు ఎక్కడైనా ప్రేమించిన వాడిని చిరకాలము ఉండేటట్టుగా చూసుకోవాలని ఆశపడతారు అని, వీడు మరీ మూర్ఖుడైతే తప్ప దూరం కారు అని అనిపించి చాలా దిగులు కలుగుతుంది. వీడేమోనో ఇష్టం వచ్చినట్టు ఉండడానికి చూస్తాడు. ఆ అమ్మాయి అట్లా ఉండడానికి ఉండదు. తన భర్త, తన ఇల్లు, తన పిల్లలు అనేటటువంటి దృష్టి ఉంటుంది. అచ్చమైన తెలుగు పిల్లలాగా ఉంటుంది. అమెరికా అమ్మాయి కూడా తెలుగు అమ్మాయిలాగా ఉంటుందే అనిపించి మీరు ఆశ్చర్యపోతారు. రెండు సంస్కృతులు ఏకమైతే ఎట్లాంటి భిన్న స్పర్శ వస్తుందో అది మీకు కథల్లో కనిపిస్తుంది. ఒక కథ నేను చదివి, అది హైదరాబాద్ కథే, నాకు బాగా దిగులైంది. వలస మీద నేను ఒక నవల రాశాను. ఆ వలస కార్మికుల గురించి ఆయన కథ రాశాడు. ఆ కథ చదివిన తర్వాత నాకు చాలా బాగా వేదన అయ్యింది. ఆయన అడిగాను కూడా. నేను ఆ కంపెనీలో పని కూడా చేశానని చెప్పారు ఆయన. ఈ వలస కూలీలు రోడ్డు వేసి వాటర్ పైప్ లైన్ వేయడానికి పైపులన్నీ అక్కడ పెట్టుంటే వాళ్ళ నివాసం పైపుల్లో, రోజంతా భార్యాభర్త పనిచేస్తారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ సంసారం పైపులో, వాళ్ళ సంసారం. రాత్రి ఉంటారు, ఎండకి వారికి అక్కడ ఉంటారు. సరే, పిల్లలు ఆడుకుంటుంటారు. వీళ్ళు వచ్చిన దాకా మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పైపులోనే పోతారు. వలస కార్మికులకి ఇంత దయనీయమైన ఇళ్ళు కట్టిస్తున్న చోట రేకుల షెడ్లు వేయటం చూసాం. అక్కడ ఉంటారు, వాళ్ళు కడుతున్న ఇంట్లో ఉంటారు, రకరకాల కూలి పనులు చేసుకునే వాళ్ళంతా ఉంటారు.
అడుక్కునే వాళ్ళు, భిక్షాటనం చేసేవాళ్ళు ఉండే పైపుల్లో జీతం అంటే రోజుకింత కూలి సంపాదించుకుంటున్నటువంటి మనుషులు కూడా ఈ పైపుల్లో నివసించేటటువంటి పరిస్థితులు ఉంటాయా అని మనకు దిగులు అవుతుంది. ఆ పరిస్థితుల గురించి చాలా అద్భుతమైన కథ రాశాడు ఆయన. అమెరికాలో ఉన్నప్పటికీ వేణు చిన్నప్పుడు గ్రామాల్లో చూసినటువంటి జీవితాన్నే కాకుండా ఇక్కడ తను ఉద్యోగం చేసినటువంటి మొదట్లో ఉండే పరిస్థితుల్ని చూసి ఎంత సంచరించిపోయాడో తెలుస్తుంది. 25 సంవత్సరాలు అయింది ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. అయినా సరే ఈ జ్ఞాపకం ఆయన్ని వెంటాడుతూనే ఉంది. పైపుల్లో నివసిస్తున్నటువంటి కుటుంబం, వాళ్ళ సంసారం, వంట వార్పు, అన్ని కార్యక్రమాలకి అనుకూలంగా దాన్ని మలుచుకోవడం, పడుకోవడానికి వంకరగా పడుకోవడం, బారుగా పడుకోవడానికి లేదు. ఏమి జీవితం ఇది అని మనందరం వింటుంటేనే ఆశ్చర్యపోయేట గొప్ప కథ రాశాడు. మంచి కథలు ఉన్నాయి ఇందులో. ఈ కథలు కానీ మీరు చదివితే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే, మీరు చూసిన దాన్నే ఆయన 2 సంస్కృతుల సమ్మేళనం నుంచి చూసి చెబుతుంటాడు. ఇక్కడ బెచ్చగళ్ళు అడుక్కునే వాళ్ళు పైపుల్లో నివసిస్తే మనకి పెద్ద దిగులుగా ఉండదు. అయ్యో వాడికి ఇల్లు లేకపోతే ఇట్లా ఉంటారు కదా అని అనుకుంటే ఎవరన్నా అనుకోవచ్చు. సరే వాళ్ళు అట్లా ఉంటారు అనుకుని మనం లెక్క దమ్మ లేకుండా వెళ్ళిపోతాం. అట్లా ఉండేవాళ్ళని గురించి అమెరికా వెళ్ళిపోయిన ఇంతకాలానికి ఆయన ఉద్యోగం చేస్తుండే మొదటి రోజుల్లో వాళ్ళని చూసినటువంటి జ్ఞాపకం ఎంతగా ఆయన్ని వెంటాడకపోతే ఇప్పుడు ఆ కథ రాస్తాడు. వెంటాడింది కాబట్టి రాశాడు. ఇట్లా వెంటాడడం అన్నటువంటిది జీవితాన్ని బాగా అధ్యయనం చేసుకోవడానికి గుర్తు. చాలా తనకి ఈ పరిస్థితి ఉండకూడదు అని, ఇటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళకి ఏదైనా అవకాశం ఆసరా ఉండాలి అని అనుకోవడం. దాంతోపాటు అది ఎంతగా ఆయన్ని పీడించకపోతే ఇవాళకి కూడా గుర్తుంటుంది. గుర్తుంటే ఎందరు రాస్తారు దాని కథగా. అట్లా మంచి కథలు రాసిన వేణు నక్షత్రం. ఆమె మన కాత్యాయని విద్మాయి గారు చెప్పినట్టు ఈయన ఒక్క నక్షత్రమే కాదు, 5 నక్షత్రాలతో సమానం. ఈయన 5 స్టార్ మనిషి. 5 స్టార్ స్టోరీసు, 5 స్టార్ స్టోరీస్ అంటే ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు ఊహించుకుంటారు అని చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది. ఈ మంచి కథలు రాసిన వేణు నక్షత్రం గారిని మౌన సాక్షి చదివాను. అది మొదటి కథల సంకలనం. ఇది రెండవది. ఇంకా కథల సంకలనం రాయమని, ఇంకా ఫీచర్ ఫిల్మ్స్ తీయమని, ఆ ఫీచర్ ఫిల్మ్లో నన్ను కూడా అప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ పెద్దవాళ్ళు కాకుండా యువకులు కూడా అవకాశం ఇవ్వమని, అందులో నాకైతే చోటు ఇవ్వని. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా నా గురించి 2 మాటల తర్వాత ఎప్పుడన్నా వింటారు. కదులుతున్న మనిషిని చూడడానికి వేరు ఆధారం అవుతారని. కదిలే మనిషి కాదు కదా మీరు గుర్తుంచుకున్న మనిషి. అందుకని కదిలే మనిషిని, నడుస్తున్న మనిషిని, మాట్లాడుతున్న మనిషిని సినిమా తీయమని, ఆయన ఇక్కడికి వచ్చి తీయలేకపోతే నేను అమెరికా వచ్చి తీయించుకుంటానని వాగ్దానం చేస్తున్నా. నాకు చాలా మంచి కథలు రాసేటట్టు, కథలు రాయడంలో ఆయనకున్న నేర్పు సామాన్యమైంది కాదు. కథ ప్రారంభం ఎట్లా ఉండాలి, ముగింపు ఎట్లా ఉండాలి, ఇటువంటి నియమాలేమీ ఆయనకు సంబంధించినవి కాదు. కథ గుండెకి హత్తుకోవాలంటే ఏం చేయాలి, అవతల వాళ్ళు ఎట్లా దీన్ని ఆవేదనతో దాన్ని స్వీకరించాలి అనేది చెప్పడం. ఏ కథ చదివినా మీరు దాన్ని మర్చిపోలేరు. ఆ కథ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ వెంటాడడం అన్నటువంటిది గొప్ప కథకి లక్షణం. పర్యవసానం మళ్ళీ ఇప్పుడు చెప్పారు అని అంటే ఆ కథ వెంటాడమే దాని లక్షణం. కథని వెంటాడేటట్టుగా గాలివాన గొప్ప కథ అని మనం ఎప్పటికీ అంటుంటాం. గాలివాన రోజుల్లో రైల్లో పోతున్నటువంటి వాడికి విచ్చగెత్తే ఆ యాచన చేస్తే ఎట్లుంటుంది అనే కథ ఎట్లా ఉంటుందో చివరిదాకా చూస్తే మనకి దిక్కుదోచకుండా అవుతుంది. అట్లా మనస్సుని పిండించేది, హృదయాన్ని బాగా ద్రవీభూతం చేసేది, మనిషిని ఒకనాటి జీవితాన్ని, తన అనుభవంలోని జీవితాన్ని, మనం అందరము చూసిన మర్చిపోయిన జీవితాన్ని మర్చిపోవద్దని చెప్పడానికి, గుర్తుంచుకోమని చెప్పడానికి
ఇది గుర్తుంచుకోవడం వల్ల మనిషి మనిషిగా జీవిస్తాడనడానికి దీని కథలు బాగా పనికొస్తాయి. మానవత్వాన్ని చెప్పే గొప్ప కథలు ఏం రాశాడు, ఆ గొప్ప కథలు ఇంకా రాయమని కోరుతూ ఈ సాహిత్య కృషి వల్ల ఆయన 10 కాలాల పాటు సమాజానికి సేవ చేసే దృష్టి వస్తుంది. 10 మందిని సాహిత్య స్పృహ వల్ల చలనం కలిగే వాళ్ళనిగా చేయగలడు. అది చేయమని కోరుతూ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం, నేను ఈ మధ్యలో మీకు అందరికీ తెలుసు కదా మనకుండే కష్టాలు, కరోనా, అదే రాకుండా తప్పించుకుందాం అనుకుంటూ ఉంటే ఇది నేను తప్పించుకోకూడదని నా అంతటి నేనే నిర్ణయం చేసుకొని వస్తాను, తప్పనిసరిగా వస్తానని చెప్పి. నిజంగా వస్తున్నాడని అడిగారట ఆయన్ని. ఊరికే మాట అని కాదు వస్తున్నానని చెప్పి నేను రావడం. ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే మామూలు రోజుల్లో సభల్లో ఇంతమంది జనం ఉండరు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సభలకు వచ్చే జనం 15-20 మంది ఉంటారు. ఇవాళ 30 పైనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతమంది రావడం, ఇంతమంది వేణు మీద ప్రేమతో రావడం, అది చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులైంది పసునూరి రవీంద్రని చూడక, ఇవాళ చూసే అవకాశం దొరికింది. ఇప్పుడు ఎప్పుడన్నా పసునూరి రవీంద్రతో నీ ఫోటో ఉందని ఎవరన్నా అడుగుతారని భయపడుతున్నా. ఇప్పుడు అందుకోసం ఇవాళ ఫోటో తీసుకుందామని నిర్ణయించుకున్నా. తీసుకొని ఇది 4 రోజులు ఉండేటట్టుగా చేసుకోవాలని ఇవాళ నుంచి నా దగ్గరికి వచ్చేటటువంటి మిత్రులు నాతో కాదు ఒక ఫోటో దిగండి, ఆ ఫోటో నేను దగ్గర పెట్టుకుంటాను. వీళ్ళందరూ నాకు తెలుసని ఎప్పుడన్నా నా మనవాళ్ళకి మునివరాళ్ళకి చెప్పడానికి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.